వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సేమ్ కరోనా లాగానే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం హెచ్ఎంపివి వైరస్ అని చెప్పేసి చాలా కలకలం రేపుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చైనాలో చాలా వైరస్ అయితే ఉంది. సో మరి అది ఇండియాకి వస్తుందా, అదే విధంగా ఇది మనకి రాకుండా సో ఎలా పాటించాలి, అంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు. సో న్యూరాలజిస్ట్ నిఖిల్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రశాంత్ గారు. సార్ ఏంటి, ఇప్పుడు చాలా మంది భయపడుతూ ఉన్నారు మళ్ళీ కరోనా టైప్ ఒక వైరస్ వస్తుంది అని చెప్పేసి. సో మరి మన ఇండియాకి కూడా వైరస్ అనేది రాబోతుంది అంటారా? ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ దాని పేరు. ఓకే, సో ఇది కొత్త వైరస్ ఏం కాదు. ఇది మనకి ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి మనకు తెలిసిన వైరసే ఇది. ఇది సీజనల్ గా ఇన్ఫెక్షన్ అన్నది వస్తూ ఉంటది, చేస్తూ ఉంటది. కానీ ఈసారి మనకి తెలిసిన కొన్ని వార్తలు ఏం చెప్తున్నాయి అంటే, చైనాలో చాలా హాస్పిటల్స్ లో ఈ ఊపిరితిత్తుకి సంబంధించిన ఇబ్బందులతోని, రోగాలతోని చాలా మంది అడ్మిట్ అవుతున్నారు అన్నది ఒకటి రెండు రీల్స్ లో అలా మనం వైరల్ కావటం అన్నది చూసాము. ఇప్పుడు ఈ వైరస్ అయితే జనరలీ అంత అంటే దీని విర్యులెన్స్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకే ఏదైతే దాని పవర్ ఉంటుందో అది మాత్రం ఎక్కువగా ఉంటుంది దీన్ని. కానీ దాని తీవ్రత అంటే ఇన్ఫెక్షన్ వచ్చి బాగా లంగ్ డ్యామేజ్ చేసే గుణాలు కానీ ఇంతకుముందు అయితే అంత ఎక్కువగా లేకుండే ఈ వైరస్ లో. కానీ దీంట్లో వేరియేషన్స్ కానీ దీంట్లో కొద్దిగా అంటే సీజన్ కి, సంవత్సరానికి దాంట్లో మార్పులు అన్నది జరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఈవెన్ కోవిడ్ కూడా చూస్తే మనము అంటే ఫస్ట్ వచ్చిన కోవిడ్ కి, రెండోసారి వచ్చిన కోవిడ్ కి, మూడోసారి వచ్చిన కోవిడ్ కి కూడా చాలా మార్పులు అనేవి జరిగినవి. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మనమైతే దీని గురించి చాలా టెన్షన్ పడటం కానీ, బాగా ప్యానిక్ అవ్వటం కానీ అయితే కావద్దు. కానీ కాషియస్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం కోవిడ్ టైంలో ఏవేవైతే మనము పద్ధతులు, ప్రికాషన్స్ నేర్చుకున్నామో, అంటే మాస్క్ పెట్టుకోవటం ఒకటి, నెక్స్ట్ చేతులు శానిటైజేషన్ చేసుకోవటం కానీ, కొద్దిగా సోషల్ డిస్టెన్సింగ్ చేయటం కానీ, ఇవన్నీ చేయటం అయితే మంచిది. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది కూడా ఈ వైరస్ ఎలాంటిది అంటే ససెప్టబుల్ పాపులేషన్ నే ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే చిన్నపిల్లలు, లేకపోతే మరి ఎల్డర్లీ పీపుల్, వృద్ధులు, అండ్ డయాబెటిస్ కానీ ఇలాంటి వేరే రోగాల నుంచి, కోమార్బిడ్ కండిషన్స్ అంటే గుండె జబ్బు కానీ, కిడ్నీ జబ్బు కానీ, షుగర్ ఎక్కువగా ఉండటం కానీ, ఎక్కువ బరువు ఉండటం కానీ, ఇలాంటి పాపులేషన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నార్మల్ పబ్లిక్ కంటే కూడా, నార్మల్ పబ్లిక్ కూడా కేర్ఫుల్ ఉండాలి, కానీ ఇలాంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇవి వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడితే, జనరల్గా అయితే ఇవి సేమ్ కోవిడ్ లాగానే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులనే కలిగిస్తుంది. అంటే దగ్గు కానీ, తెమడ కానీ, ఆయాసం కానీ, అండ్ కొంతమందిలో నేను చెప్పిన ఆ కొంతమందిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్దిగా ఆక్సిజన్ అవసరం కానీ, బేసిక్ సపోర్టివ్ మెడికేషన్ కానీ, అండ్ ఇంకా సివియర్ కేసెస్లో చాలా చాలా తక్కువ మందిలో కొద్దిగా అంటే బైపాప్ కానీ, వెంటిలేటరీ సపోర్ట్ కానీ అవసరం పడే అవకాశం. అంటే మోస్ట్లీ ఇది కరోనా అంత ఇది ఉందంటారా? ఇప్పటి వరకు అయితే మనకి అంత డీటెయిల్డ్ డేటా అయితే చైనా నుంచి ఇంకా అంత బయటికి రాలేదు. WHO కూడా పెద్ద అంత అంటే ఇప్పుడు మనం ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది అనేటట్టుగా ఏం స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేయలేదు. కానీ మనం కేర్ఫుల్ ఉండడం అయితే మంచిది. ఇన్ కేస్ ఈ వైరస్ కనుక వస్తే మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ముందు? సిమ్టమ్స్ గురించి మాట్లాడితే నేను చెప్పినట్టు ఫస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్ అంటే దగ్గు, తెమడ, ఆయాసము, అండ్ వీటితో పాటు సేమ్ మనం కోవిడ్కి చేసుకున్నట్టే ఆక్సిజన్ కొద్దిగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దానికి బేసిక్ మెడికేషన్ తీసుకోవటం, ఆక్సిజన్ లెవెల్ని మానిటర్ చేయటం, ఇవి మనం చేసుకోవాలి. ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ అనేది 90% కంటే బిలో పడటం చేయడం జరిగిందంటే మాత్రం ఇమీడియట్గా పోయి ఒక ఫిజిషియన్ని కలవటం, పల్మనాలజిస్ట్ని కలవటం అన్నది చేసి ఇది దేనివల్ల వచ్చింది అండ్ దీనికి మనము ట్రీట్మెంట్ పరంగా ఏమేమి తీసుకోవాలి అన్నది మనం చూసుకోవాలి. అదేవిధంగా మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే, అంటే కరోనా టైంలో చూసుకున్నట్లయితే కనుక మోస్ట్లీ అంటే బిలో 5 years, బిలో 10 years వరకు ఎవరికి రాలేదు. అంటే చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుంది పవర్ అని చెప్పేసి రాలేదు. మరి ఇది అంటే ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? ఇది ఇప్పుడు పిల్లల్లో కూడా ఇది మాత్రం ఈ స్పెసిఫిక్ వైరస్ మాత్రం పిల్లలలో, టీనేజర్స్ లో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు కాకుండా ససెప్టబుల్ పాపులేషన్, నేను అన్నట్టు ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే బరువు ఎక్కువ ఉంటారో, వేరే షుగర్ లాంటి వ్యాధులు ఉంటాయో, కిడ్నీ ఇబ్బందులు ఉంటాయో, గుండె ఇబ్బందులు ఉంటాయో, వీళ్ళకి సోకే అవకాశాలు కానీ, వీళ్ళలో తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు కానీ ఉంటాయి. సో ఇలాంటి వైరస్ ని మన దాకా రాకూడదు అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? అదేవిధంగా ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బెస్ట్ అంటారు?
ఇప్పుడు మెడిసిన్ అన్నది అయితే కొద్దిసేపు పక్కన పెడదాము, ఎందుకంటే రోగం లేకుండా మెడిసిన్ తీసుకోవటం అన్నది అయితే మనము ముందు కూడా కరెక్ట్ కాదు, ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు, రేపటి రోజు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడితేనైతే ఇప్పుడు ఈ వైరస్ ఉందా లేదా అన్నది కూడా పక్కన పెట్టండి. మనము మన బాడీని ఫిట్ గా స్ట్రాంగ్ గా ఇమ్యూనిటీ అన్నది మంచిగా పెట్టుకునేటట్టుగా మనము రోజు ప్రయత్నం చేయాలి. ఈ వైరస్ వచ్చిందని కొత్త ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనము డైలీ 8 hours ఆఫ్ స్లీప్ ఉండడం చాలా చాలా ముఖ్యం ఒకటి. రెండోది 45 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్ గురించి మాట్లాడితే హెల్దీ డైట్ అంటే సాచురేటెడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తినే పదార్థాలు కూడా రైస్ అవన్నీ ఉండొచ్చు, కానీ వెజిటేబుల్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, దాంతోపాటు ప్రోటీన్. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళు అయితేనేమో ఎట్లాగో ఎగ్ నుంచి కానీ చికెన్ నుంచి కానీ మన మటన్ నుంచి కానీ ఆ ఫిష్ నుంచి ఇలాంటి వాటి నుంచి ప్రోటీన్ వచ్చేస్తుంది. వేరే వెజిటేరియన్స్ గురించి మాట్లాడితే మాత్రము మనకి ప్రోటీన్ ఇంటేక్ వచ్చేది పప్పుల నుంచి, టోఫు నుంచి, పన్నీర్ నుంచి, అదే విధంగా సోయాబీన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం అన్నది ఉండాలి. అండ్ ఇవన్నీ కాకుండా వాటర్ ఇంటేక్ కూడా అరౌండ్ 3 to 4 liters per day. ఇవి అన్నది కన్సిస్టెంట్ గా మనం సంవత్సరం పొడుగున చేయాల్సిన విషయాలు. ఇవి చేస్తే ఇమ్యూనిటీ బాగుంటది, షుగర్ లాంటి బీపీ లాంటి రోగాలు దూరం ఉంటాయి. అప్పుడు ఇమ్యూనిటీ పవర్ అన్నది మంచిగా ఉండి ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు కూడా మనము దాన్ని తట్టుకునే పరిస్థితి అన్నది బాడీకి ఏర్పడుతుంది. ఎందుకు మరి ప్రతిసారి చైనా నుండే మొదలవుతున్న ఇలాంటి వైరస్లు? అంటే ఎందుకు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అంటారా అక్కడ? అంటే ఇప్పుడు చైనా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అన్నది మనము వేరే దేశానికి సోకిన తర్వాతనే మనకి తెలుస్తుంది తప్ప లోపల ఏం జరుగుతుందన్న మాట మన ఎవరికి తెలియదు. సో ఇప్పుడు దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వటము మీకు ఎంతైతే క్యాలిబర్ ఉన్నదో నాది కూడా అంతే, నేను చెప్పాల్సింది అయితే. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ అయితే చెప్పారు, ఆ సిమ్టమ్స్ లో కొందరికి అంటే దగ్గు లాంటివి కానివ్వండి, అంటే అలాంటివి ఏదైనా సిమ్టమ్స్ వస్తే కనుక సో ఎలాంటి కేర్ తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దగ్గు కానీ తెమడ కానీ జ్వరం కానీ ఆయాసం కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ భయపడకండి, ఫస్ట్ పానిక్ అవ్వకండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇదేదో కోవిడ్ లాగా ఉంది చేసింది అన్నది అది పక్కన పెట్టండి ఫస్ట్. సెకండ్, మీరు ఇంట్లో ఎవరైతే వృద్ధులు ఉంటారో చేస్తారో చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ నుంచి అయితే దూరంగా ఉండండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రెండు, అండ్ ఇమీడియట్ గా పోయి ఒక డాక్టర్ ని కలిసి టెస్టింగ్ చేయించుకోండి. అంటే ఇది ఏముండొచ్చు అంటే చాలా వరకు వైరస్ ఇన్ఫెక్షన్ తో కూడిన ఇన్ఫెక్షనే ఉంటది. ఇది అంటే ఇన్ఫ్లుయెన్జా ఉండొచ్చు, కోవిడ్ కి సంబంధించిన గుణాలు ఉండొచ్చు, లేదంటే వేరే వైరసెస్ అన్నవి 100 వైరస్లు ఉంటాయి, దాంట్లో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు. కానీ మనం చూడాల్సింది ఏ ఇన్ఫెక్షన్ కంటే తీవ్రత ఎంత ఉందన్నది డాక్టర్ చూస్తాడు. అంటే లంగ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, దాంట్లో ఎంతవరకు డ్యామేజ్ ఉన్నది. అంటే ఈయనకి ఉట్టి ఒక 5-6 రోజులు గోళీలు పెట్టి ఇంటికి పంపిస్తే సరిపోతుందా, లేదంటే ఆయన హాస్పిటల్లో ఒక 2-3 రోజులు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవటం కానీ ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఇంకా క్లోజ్ మానిటరింగ్ కానీ అవసరం ఉందా అన్నది ఆయన డిసైడ్ చేస్తాడు. సో అందుకనే నా అభిప్రాయం ఏంటంటే, మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ అయితే వెళ్ళి డాక్టర్ని కలవండి. కలిసిన తర్వాత ఆయన తీవ్రత చూసి దాన్ని బట్టి ఆయన ఇంకా స్పెసిఫికలీ మీకున్న ఇబ్బంది ఏంటో చెప్తాడు. దాన్ని బట్టి మనం వైద్యం ఎలా చేయాలి, మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో కూడా చెప్పడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా మనం కరోనా టైంలో చూసుకున్నట్లయితే కనుక కోవిషీల్డ్ ఇలాంటివి ఇంజెక్షన్స్ తీసుకున్నాం కదా, ఆ ఇంజెక్షన్ అనేటివి దీనికి ఉపయోగపడతాయి అంటారా? సో కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ గురించి మాట్లాడితే అవి వ్యాక్సిన్స్. అంటే మనము ఇంకా దాన్ని అంటే ముందు జాగ్రత్తతోని మనకి అవి రాకుండా మనల్ని కాపాడతాయి. ఇప్పుడు ఈ వైరస్ గురించి మాట్లాడితేనైతే ఇప్పటివరకైతే దీనికి వ్యాక్సిన్ అనేది అయితే లేదు. మనం ఇప్పటివరకైతే అది కనుక్కోవడం అనేది జరగలేదు. వచ్చే కాలంలో ఒకవేళ నిజంగా అంత ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని తీవ్రత ఉండి చేసింది అంటే మళ్ళీ మనము డెవలప్ చేస్తామేమో, అది రేపటి విషయము. కానీ ఇప్పటివరకైతే దానికి అవసరం పడలేదు, ఇప్పటివరకైతే లేవు. లాస్ట్ టైం మన కరోనా టైంలో అయితే అంటే కరోనా చైనాలో మొదలై ఇండియా వరకు వచ్చింది, మరి ఈ వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వైరసెస్ ఎలా అంటే నేను ఫస్టే చెప్పాను ఒక మాట ఏంటంటే, ఇది హైలీ కంటేజియస్. అంటే మనము ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వటం అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది దీనికి. ఓకే, సో జనరలీ ఇంత హైలీ కంటేజియస్ ఉన్న దాంట్లో అండ్ ఇప్పుడు మన ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మీరు ఎంత వద్దనుకున్నా కూడా ఒక మనిషికి ఇంకో మనిషికి కాంటాక్ట్ అన్నది ఉంటది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎంతో అంటే ట్రేడ్ అనుకోండి, కమ్యూనికేషన్ అనుకోండి, రావటం పోవడం అన్నది 100% జరుగుతూనే ఉంటది. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి చాలా గవర్నమెంట్స్ చాలా కష్టం పడతారు. ఈవెన్ ఇండివిజువల్ కూడా మనం కూడా చాలా అంటే ప్రికాషన్స్ తీసుకుంటాము.
అయినప్పటికీ కూడా అది స్ప్రెడ్ అన్నది మొత్తానికి జీరోకి చేయడం అన్నది ప్రాక్టికల్ కొద్దిగా ఇంపాసిబుల్ అనేదే నా అభిప్రాయం. అదేవిధంగా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బయట నుంచి వచ్చాక కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేయండి, పసుపు నీళ్ళు అది అని చెప్తూ ఉంటారు. సో మీ డాక్టర్ ద్వారా అంటే మీరేం చెప్తారు? as I already said, దీంట్లో మనము కాషియస్ ఉండి ఇంట్లో ఎవరైతే ఇలా మరీ చిన్న వాళ్ళు కానీ మరీ ఎల్డర్లీ ముసలి వాళ్ళు కానీ వీళ్ళని మాత్రం కాపాడటం మన డ్యూటీ. సో వాళ్ళని మాత్రము కొద్దిగా కాషియస్ గా పెట్టి వాళ్ళని మాత్రం ఐసోలేట్ చేయండి. అండ్ మీరు ఎంటర్ అయినప్పుడు చేతులు కడుక్కోవటం కానీ, మీరు స్నానం చేయటం కానీ, మీరు అన్నట్టు పసుపుతో స్నానం చేయటం కానీ, ఎనీ యాంటీసెప్టిక్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో యాంటీసెప్టిక్ తో స్నానం చేసి సో దట్ మన బాడీలో ఏమైనా వైరస్ మన స్కిన్ మీద కానీ దాంతో పాటు మనం ఇంటికి తీసుకెళ్లకుండా బయటనే దాన్ని పెట్టేసి లోపల పోయిన వాళ్ళం అవుతాము. సో ఇంట్లో వాళ్ళని కాపాడడానికి ఆల్ దోస్ మెజర్స్ ఆర్ గుడ్. సో ఐ వుడ్ రికమెండ్, ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి HMPV అని చెప్పేసి చైనాలో చాలా కలకలం రేపుతుంది ఈ వైరస్ అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇండియా వరకు వస్తే కనుక ఇప్పటివరకు డాక్టర్ గారు ఏదైతే చెప్పారో సో అదైతే పాటించండి. మంచి ఫుడ్ అయితే తీసుకోండి, హెల్తీ ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా కానీ మీరు అయితే తొందరలోనే మీకు నియర్ బై ఉన్న హాస్పిటల్లో అయితే కన్సల్ట్ అవ్వండి అండ్ దానికి సంబంధించిన మెడిసిన్ అయితే తీసుకోండి. అండ్ ప్రజెంట్ మనకి ఈ హాస్పిటల్ వచ్చేసి అయితే నిఖిల్ హాస్పిటల్ అని వచ్చేసి మనకి హైదరాబాద్ యూసఫ్గూడ శ్రీనగర్ కాలనీలో అయితే ఉంది. అదే విధంగా దిల్సుఖ్ నగర్ లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఉంది. సో మీరు కూడా ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కూడా కన్సల్ట్ అయితే అవ్వచ్చు. సో మంచి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ చూస్తూనే ఉండండి అంటే మరిన్ని వీడియోస్ కోసం వైల్డ్ వుడ్స్ ఛానల్.